వాడు కన్నకుడు కానీ నువ్వు మురువు పాది వాడు ఆయువు తీసుకొని గాయంలో ఉంటాడు కాబట్టి నువ్వు వాని మాట నమ్మకుండా ఆ యొక్క పాలకునికి శూలకు గదం ఇవ్వకుండా ఇంకేం పరం కావాలో కోరుకో ఇచ్చేది. ఓ నాదా నా మాట నేను ఈ నాదా ఐదు బిమ్మల అన్ని ఐదు బిమ్మల మనం చూసుకోవాలి కదా. చెల్లెలో నీ మాట నమ్మి చెల్లెలో నీ మాట నమ్మి ఆ యొక్క శూలము శంఖము ఈ అవతరికి చాలా సంతోషం అనిపిస్తుంది. ఇంతలో నీ మాట వినగా ఇంతలో నీ మాట వినగా ఇప్పుడు నా మది సంతాపిల్లే ఇంతలో నీ మాట వినగా ఇప్పుడు నా మది సంతాపిల్లే ఇంతలో నా మాట వినగా ఇప్పుడు నా మది సంతాపిల్లే ఇంతలో నీ మాట వినగా ఇప్పుడు నా మది సంతాపిల్లే ఇంతలో నా మాట వినగా ఆ శూలం శంఖము మన కుమారునికి ఇస్తానేసరికి నాకు చాలా సంతోషం అనిపిస్తుంది రాదా. అట్లాంటున్నావు పార్వతి. అవును, నీకు ఆడవాళ్ళు ఏమైనా ఎక్కడ చూడు నా మాటనే కాదని నువ్వు అంటున్నావు. నేను ఇచ్చిన తర్వాత ఏం జరుగుతుందో అప్పుడు నీకు తెలుస్తుంది. అప్పుడు అయ్యో నా భర్త మాట ఇది అనవసరంగా నేను తొందరపడి నేను నా భర్త మాట లేకపోతే బాధపడతావు పార్వతి. అదేవిధంగా నీకు ఆ యొక్క బాధకుడికి శూలకు శంఖం ఇచ్చేదని కదా. ఇచ్చేస్తున్నా నేను. శంకర బాలంకర శంకర బాలంకర నీకు తెలియదు శంకర శంకర బాలంకర నీకు Come on!
యొక్క సతి మాట విని నీకు దగ్గర చిన్నయ్యకు ఇల్లు బాలకాన్ని కోరికలాగే ఈ యొక్క శూలము శక్తము నీకు ఇస్తున్నా తీసుకో బాలక సంతరించలో శంకర సంతరించలో శంకర సంతరించలో శంకర నాకు చాలా సంతోషమైంది కదా అట్లాంటి బాలక ఓ కుమారక అమ్మగారి కోరిక నెరవేర్చిని నీ పుస్తగా 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 అమ్మగారి రాము మధ్యలో నువ్వు రా స్టేజ్ రా ఏం ఓ కుమారక ఆ యొక్క చెంపు నువ్వు గొరవరు అన్నవాడిని ఇక నీకు సాగలేదు ఆ యొక్క మగవారు వారివారు ఎవరు వచ్చినా కానీ ఇక నీకు సాగలేదు ఆ యొక్క పెద్దవాడ తీసుకొచ్చి నీ చేసినా కానీ పదాలు ఒక్కరైపోయింది కానీ నీకు మాత్రం హాని ఏం కాదు ఇక నీవు కనుతల్లి వాడిని ఉడవడైతే పెద్దవాడ నా మీద ఏంటి ఏం కాదు ఇక భగవానికి Hey,
నీవు త్రిశూలపు శంఖం ఇచ్చినావు కాబట్టి ఆ యొక్క పార్వతిని కూడా నాకు ఇచ్చి వెళ్ళిపోము. అని మూస్తురు నేను కాదు ఏమంటారా చెప్పాలి జనమంటే మంచిదే చూసుకొని పోతావా ఏమంటున్నారా ఎంత మాట మాట్లాడుతున్నా బాలక ఓ రాజా ఏమన్నా జనం అనిపిస్తుందా అని చంపేగా వద్దు పార్వతి అంటే ఈ నాదా ఇప్పింది వాడు లాస్ట్కి ఏమన్నా నా పెళ్ళాన్ని అడిగి నాకేముందా ఏమన్నా ఏమన్నా జనం అనిపిస్తుందా శంకరాలు చూడం ముట్టి మట్టి నాకు పదవి ఉంటా శూలం శంకం తీసుకునే ఏమిరా మూర్ఖ ఈ యొక్క సతీమణి ఒరే శంకర మర్యాదగా నిన్ను బట్టి మర్యాదగా నీ సతీక్షి వెళ్ళుము లేనిచో నీ నాతో యుద్ధం చేసినా నువ్వు జయించబడవు కదా యుద్ధంలో నువ్వు భంగిపోదు కదా నువ్వు బాలకుడు అని వదిలిపెడుతున్నారా వదిలిపోదు అత మాత్రమే శంకర
సినిమాని ఆడుకోవాలి ఎవరే ఎవరు ఎవరంటురా మంచోడు ఈయనంత మంచోడు లేడు రాదు మంచోడు మంచి తగ్గంటురా ఎక్కడికైనా పాడుకోము అక్కడ పట్టుకోగలరు మాతో తీసుకురా